అలా అల్లు అర్జున్ థియేటర్‌లో మేము సరదాగా అలా టైమ్ పాస్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే షాక్. అక్కడ చూడండి కనపడుతున్నారు విజయశాంతి గారు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు, అక్కడ ఒక డైరెక్టర్ గారు కనపడుతున్నారు గదా! మాట్లాడుతున్నారు. ప్రదీప్ గారు. ఈ మూవీ వచ్చేసి మనకి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ టీజర్ రిలీజ్ అంట. మేము అనుకోకుండా లోపలికొచ్చాక మాకు తెలిసింది. అలా అల్లు అర్జున్ థియేటర్‌కొస్తే మాకు సర్ప్రైజు. సో గైస్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, కామెంట్స్. సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచివి లోపల ఆ థియేటర్ అన్ని మీకు చూపించడం జరుగుతుంది. అక్కడ ఉన్న జనాలు కానీ ఆ థియేటర్ ఎలా ఉంది అని చాలా సర్ప్రైజ్గా ఉంది. థియేటర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎంత పెద్ద థియేటర్, ఆ చైర్స్ కానీ ఎనీథింగ్. ఈ హాల్ చూడండి కొద్దిగా మాడిఫైగా. నేను చాలా రోజుల తర్వాత రావాలి రావాలి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో, కానీ ఇప్పుడు రావడం జరిగింది. అది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. ఏఏఏ సినిమాస్, ఐకాన్ అల్లు అర్జున్ సినిమాస్ హాల్ భలేగా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఒక ఫారెన్లో ఎలా ఉంటుందో అలా ఫీల్ ఉందండి మన ఇక అల్లు అర్జున్ గారి థియేటరు. మీరు కనుక దగ్గరలో కానీ ఎక్కడున్నా కానీ ఎప్పుడైనా సరే దీనిలో ఒక సినిమా చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చాలా సర్ప్రైజ్గా ఉంది. ఈ హాల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీన్ నెంబర్ 1లో మనకు ఇక్కడ టీజర్ లాంచ్ అయిపోతుంది ఈవెంటు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాక మన హీరో గారు రాబోతున్నారు, కళ్యాణ్ రామ్ గారు. మన కళ్యాణ్ రామ్ స్క్రీన్ 1 టీజర్ లాంచ్ ఈవెంట్. ఎప్పుడెప్పుడు హీరో గారు వస్తారని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నామండి. సో గైస్, నాకైతే ఇక్కడ మా ఫ్రెండ్స్ నాకు ఈవెంట్ పాస్లు ఇవ్వడం జరిగింది. ఆ పాస్లు పక్కన ఉన్నాడు కదా మా సీనన్న నాకు కార్డు ఇవ్వడం జరిగింది. సీనన్నతో పాటు ఈ సీనన్న కనపడుతున్నాడు కదా, ఆ సీనన్న ఇట్లా ఈ మూవీలో నటించడం జరిగింది. అలాగే నేను వెళ్ళాను ఒక రోజు. హాల్ ఎంత పెద్దగా ఉంది, జనాలు మాత్రం ఫుల్గా వచ్చారు. ఇదండి టీజర్ లాంచ్ ఈవెంట్. మనకి ఆ పాస్ ఇవ్వడిస్తే మనకు లోపలికి ఎంట్రీ చేయడం జరిగింది. సో హీరో గారు రాబోతున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హీరో గారు రానే వచ్చేసారు. మీరు ఇంకా చూడొచ్చు ఈ థియేటర్లో. అక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో స్క్రీన్ పక్కన AAA అని చెప్పేసి లోగో ఇచ్చారు కదా. ఈ థియేటర్లో ఎక్కడికైనా సరే AAA అని చెప్పేసి లోగో ఇవ్వడం జరుగుతుందండి. మన హీరో గారు వచ్చారు. హీరో గారితో పాటు మన విజయశాంతి గారు ఇట్లా మళ్ళీ ఎంట్రీ అయ్యారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ జనాలు అరుస్తూ ఉన్నారు. ఓకే, మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు హాయ్ చెప్తున్నారు. సో మనం ఇక లైవ్ చూద్దామండి. వైజయంతితో కలిసి వైజయంతి కొడుకుగా మనల్ని పలకరించబోతున్నాడు. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారి సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానుల కోసం అర్జున్ గా, వైజయంతి సన్ గా మన ముందుకి రాసిన టీజర్ ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అందరికీ నమస్కారం. టీజర్ చూసి చెప్పండి. ప్లీజ్ వాచ్ ద టీజర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కెన్ వి హావ్ ద టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
టీజర్ చూసామండి, స్క్రీన్ పైన దద్దరిల్లిపోయింది. ఇంకా సినిమా చూస్తే ఇంకా అదరహో మాస్ మసాలే అంతే, ఇంకా తగ్గేదేలే మన నందమూరి వంశం. అప్పుడు కూడా ఇదే ఉండాలని కోరుకుని అమ్మ అంటే మనందరికీ దేవుడితో సమానం. అర్జున్ సన్న వైజయంతిలో నా అమ్మగా చేసిన మా అమ్మ నా తర్వాత మాట్లాడాలి. ఆవిడకి నేను ఇచ్చే గౌరవం ఇది. మనందరం ఇవ్వాల్సిన దట్ ఈస్ నందమూరి వంశం. ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేది ఈ సినిమా. అండ్ ప్రదీప్ విల్ బికమ్ అ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ ఆఫ్ దిస్. అండ్ ఒక విషయం చెప్తానండి ఈ సినిమా గురించి. మనకి ప్రాణం పోయటం కోసం వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్ళి ఓ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. అలాంటి తల్లిని, అలాంటి స్త్రీమూర్తుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు, అదే ఇంట్రెస్ట్. అమ్మ ప్లీజ్, నేను కళ్యాణ్ రామ్ గారు కాదు, మేము ఎప్పుడు నేను నీకు కొడుకునని చెప్పారండి. సూపర్. టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక సందర్భంలో మీడియా మిత్రులతో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రెస్ మీట్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ కి, నందమూరి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేమ్ ఇట్ ఎనీ బిగ్ ఫిల్మ్, బిగ్ స్టార్ కి సంబంధించిన సినిమాల్లో మనకి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా నేను టీజర్లే కాకుండా ఇలాంటి థియేటర్స్ కానీ, మూవీస్ కానీ, నా వర్క్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా నేను మీకు చూపించాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నానండి. సో ఫంక్షన్ తర్వాత మాకు ఇక్కడ వచ్చేసి 2 సమోసాలు, తర్వాత వచ్చేసి ఫాంటా ఇవ్వడం జరిగింది. సమోసా తిని ఫాంటా తాగి అలా సరదాగా థియేటర్లో అలా అంతా చుట్టేసి రావడం జరిగిందండి. సో మా సీనియర్ని అయితే ఒక 2 కాదు, ఒక 3 సమోసాలు తిని తర్వాత పార్సల్ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళడం జరిగిందండి. సో థ్యాంక్ యూ అండి. మీరు నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మై ఛానల్ వాచింగ్.